చంద్రబాబు నాయుడు ఈసారి మంత్రివర్గ కూర్పులో వినూత్న తరహాను అవలంబించారు. సిన్సియారిటీ, సీనియారిటీ అన్నది కూడా పెద్దగా చూడలేదు. అలాగే రాజకీయాల్లో ప్రతిష్ట కలిగిన కుటుంబాలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా చంద్రబాబు మారిపోయారు అన్నదానికి ఈ మంత్రివర్గ కూర్పు ఉదాహరణ అని అందరూ భావించేలా కేబినెట్ ఉంది అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే చంద్రబాబు కేబినెట్ అంటే ఖచ్చితంగా ఉంటామని భావించిన వాళ్లకు ఈసారి మాత్రం నిరాశ ఎదురైంది. అంతేకాదు, తాను ఇంతేనని చంద్రబాబు కొందరు నేతలకు చెప్పినట్లయింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని కొన్ని కుటుంబాలతో వేరు చేసి చూడలేం. ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి ఆ కుటుంబాలు టీడీపీతో నడుస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమస్యలు ఎదురైనప్పటికీ తాము మాత్రం జెండాను వదల్లేదు. ఓడిపోయిన సమయంలోనూ నిరాశ చెందకుండా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచాయి. దశాబ్దాల కాలం పాటు ఆ కుటుంబాలు అలాగే కొనసాగుతున్నాయి. పూసపాటి, యనమల, సోమిరెడ్డి, బొజ్జల, కేఈ, ధూళిపాల ఇలా అనేక కుటుంబాలు చంద్రబాబుతో పాటు నడిచాయి. వ్యక్తిగతంగా తాము నష్టపోయినా అదరక బెదరక టీడీపీ వైపు మాత్రమే ఉన్నాయి. అందుకే వారు లేని చంద్రబాబు కేబినెట్ను ఎవ్వరూ ఊహించుకోలేదు. కానీ ఈసారి ఈ కుటుంబాల్లో ఎవ్వరికీ కేబినెట్లో అవకాశం దక్కలేదు. ధూళిపాల నరేంద్ర కుమార్ గత ప్రభుత్వ హయాంలో సంగం డైరీ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు. అధికంగా నష్టపోయారు, జైలు పాలయ్యారు. ఇక పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబం అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంది. ఈసారి అశోక్ గజపతిరాజు పోటీ చేయకపోయినా ఆమె కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఈసారి ఆమెకు క్షత్రియ కోటాలో దక్కుతుందని భావిస్తే అది సాధ్యపడలేదు. ఇక నెల్లూరు జిల్లా టీడీపీ అంటే గుర్తొచ్చేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనను కూడా ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. 2014లో సోమిరెడ్డి గెలవకపోయినా ఎమ్మెల్సీని చేసి మరీ చంద్రబాబు కేబినెట్లో తీసుకున్న విషయాన్ని మర్చిపోలేం. అలాంటి సోమిరెడ్డి ఈసారి తనకు పదవి గ్యారంటీ అనుకుంటే ఆయనకు దక్కలేదు. ఇక చంద్రబాబు ప్రతి మంత్రివర్గంలో బొజ్జల కుటుంబం ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపొందారు. యువనేతల కోటాలోనూ పార్టీకి నమ్మకంగా ఉన్న కుటుంబం కోటాలో ఆయనకు పదవి గ్యారంటీ అని భావించినా అది కూడా సాధ్యపడలేదు. దీంతో పాటు యనమలకు నిరాశ ఎదురైంది. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేబినెట్లో చోటు గ్యారంటీ అనుకున్నా కుదరలేదు. ఇక అనంతపురం జిల్లాలో పట్టున్న కుటుంబం పరిటాలను కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ఇక బీసీ అంటే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కేఈ కుటుంబానికి కూడా కేబినెట్లో చోటు దక్కలేదు. జేసీ, నల్లారి, భూమా కుటుంబాలు కూడా పదవులను ఆశించి భంగపడ్డారు. ఇలా కొన్ని కుటుంబాలను పక్కన పెట్టి చంద్రబాబు ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశారు.